హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ దిలీప్ మురుగన్. వెల్కమ్ టు TEDMED. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనమే అన్బాక్స్ చేయబోతున్నామంటే వియూ సినిమా టీవీని అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. సో ఈ వియూ సినిమా టీవీ అంటున్నారేంటి? సో తమ్నైల్లో యాక్షన్ టీవీ అని కదా ఉంది అని అంటే ఎస్, ఈ రెండు కూడా ఒకటే. అండ్ వీళ్ళెక్కడా కూడా వియూ యాక్షన్ టీవీ అని అయితే మెన్షన్ చేయలేదు, అమెజాన్లో తప్ప. ఓకే, సో ఈ టీవీ ఎందుకు పర్చేస్ చేశాను ఏంటి అనేది అయితే కంప్లీట్గా టీవీ యొక్క అన్బాక్సింగ్ చూసిన తర్వాత అయితే మాట్లాడదాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అప్ వీడియో. ఫ్రెండ్స్, కంప్లీట్గా ఇక్కడ చూస్తే వియూ బ్రాండింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఇది మనకి 55 ఇంచెస్తో అయితే వస్తుంది. అండ్ ఇందులో మనకి 65 ఇంచెస్ కూడా అవైలబిలిటీ అయితే ఉంది. అండ్ 55 అయితే మాక్సిమం నాకు సరిపోతుందని అయితే తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా 65 కూడా తీసుకోవచ్చు, పర్వాలేదు, బాగానే ఉంటుంది. వ్యూయింగ్ డిస్టెన్స్ అనేది మరీ ఎక్కువగా కానీ ఉన్నట్లయితే మాత్రం 65నే సజెస్ట్ చేస్తాను, ఈవెన్ మీ దగ్గర 55 బడ్జెట్ ఉన్నా సరే. అండ్ దానికి ఆల్మోస్ట్ ఒక 15,000 to 20,000 అయితే వేరియేషన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే సినిమా టీవీ UHD స్మార్ట్ టీవీ అని అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి వాయిస్ అసిస్టెన్స్, క్రోమ్ కాస్ట్, డాల్బీ విజన్ అండ్ DTSతో అయితే మనకు వస్తుంది, పర్వాలేదు, బాగానే ఉంటుంది. అండ్ ఆండ్రాయిడ్తో అయితే వస్తుంది ఇది మనకి. అండ్ ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే వియూ టీవీ లోపల ఎలా ఉంటుందని అయితే ఇక్కడ పైన డిస్ప్లే చేశారు. సో ఫ్రంట్ ఏదైతే ఉందో బ్యాక్ కూడా అదే ఉంటుంది. అండ్ ఇక్కడ ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. అండ్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి అటువైపు ఇటువైపు మనకి తెలుసు స్టాండ్స్ ఉంటాయి, 2 sides 2 స్టాండ్స్. లోపల మనకి రిమోట్, బ్యాటరీస్, స్క్రూస్, వారంటీ కార్డ్, ఎవ్రీథింగ్ అయితే ఇచ్చారు. ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అన్నీ లోపల ఇచ్చారు. ఇక డైరెక్ట్గా లోపల టీవీయే ఉంది. అండ్ ఒక ప్రొటెక్టివ్ షీట్ అయితే ఇచ్చారు. ఇదిగోండి ఫ్రెండ్స్, టీవీని అయితే ఎలాగోలాగా ఇద్దరం కలిపి దాన్ని అయితే బయట పెట్టడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక బాక్స్లో అయితే ఇంకేం లేదు, డైరెక్ట్గా మనకి టీవీ ఎలా ఉంది. ఫ్రెండ్స్, ఫైనల్గా మొత్తం 2 స్టాండ్స్ కూడా ఫిట్ చేయడం జరిగింది. అండ్ టీవీ ఓవర్వ్యూ అయితే మీకు చూడటానికి ఎలా ఉంటుంది, కంప్లీట్గా థిన్ బెజల్స్ అయితే వస్తున్నాయి. అండ్ లోపల గ్లాస్లో మళ్ళీ మనకి బెజల్ ఉన్నదా లేదా అనేది చూడాలి. అది పిక్చర్ ఆన్ అయిన తర్వాత మనకి ఎంతవరకు బెజల్లెస్ అని కనిపిస్తుంది అనేది చూడాలి. అండ్ ఇటువైపు మీకు స్క్రీన్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. అండ్ ట్రావెలింగ్లో ఎటువంటి ఎడ్జెస్కి డిస్టర్బెన్స్ కలగకూడదని చెప్పి స్క్రీన్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి చూడటానికి కింద సౌండ్ బార్ అయితే ఇచ్చారు. ఇది మనకి 100 watts అవుట్పుట్ అయితే వస్తుంది సౌండ్. కవర్ని అయితే రిమూవ్ చేస్తున్నాను, కవర్ని అయితే రిమూవ్ చేయండి, ఎందుకంటే ఇది మళ్ళీ మార్చిపోతుందేమో లేకపోతే డస్ట్ పడుతుందేమో అని మాత్రం మీరు అనుకోకండి. ఎందుకంటే సౌండ్ మనకి బయటికి రావాలి కాబట్టి డెఫినెట్గా దీన్ని అయితే తీయాలి. ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ చూశారు కదా, ఇప్పుడు దీని యొక్క కంప్లీట్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈ టీవీని నేను పర్చేస్ చేద్దాం అనుకునేటప్పుడు మిగతా టీవీస్తో కానీ కంపేర్ చేస్తే ఇది 10,000 to 15,000 రూపీస్ ఎక్స్ట్రాగా పే చేయాల్సి ఉంటుంది. మనకి మాక్సిమం అన్ని టీవీస్ కూడా కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో వియూ అల్ట్రా పిక్సెల్ కావచ్చు, మోటరోలా కావచ్చు, నెక్స్ట్ మనకి హైసెన్స్ అని, ఇలా ఈ కాంపిటీటర్స్ అందరూ కూడా మనకి 35,000, 40,000, 45,000 బడ్జెట్లో మనకి లభిస్తూ ఉంటాయి ఆ టీవీస్ అన్ని కూడా. ఇది మాత్రం మీకు ఆల్మోస్ట్ 50,000 రూపీస్ పెట్టి పర్చేస్ చేయాల్సి ఉంటుంది. మరి 50,000 రూపీస్ నేను పెడుతున్నాను అంటే నేను 5 కండిషన్స్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఈ 5 కండిషన్స్ సాటిస్ఫై చేస్తుందా లేదా ఈ టీవీ అని ఆలోచించుకొని నేనైతే దీన్ని తీసుకోవడం జరిగింది. అండ్ ఆ కండిషన్స్ మీకు కూడా సాటిస్ఫై అనిపిస్తే మీరు ఈ టీవీని తీసుకోవచ్చు, లేదంటే నిర్మోహమాటంగా చెప్తున్నాను, ఈ టీవీని మీరు పర్చేస్ చేయాల్సిన పని లేదు. సో ఈ 5 కండిషన్స్ ఏంటి అంటే, నెంబర్ 1 ఆడియో క్వాలిటీ, నెంబర్ 2 పిక్చర్ క్వాలిటీ, నెంబర్ 3 డిజైన్, అండ్ నెంబర్ 4 కనెక్టివిటీ, నెంబర్ 5 డ్యూరబిలిటీ. సో ఈ 5 కండిషన్స్ అనేది ఇది సాటిస్ఫై చేసిందా లేదా అనేది స్టెప్ బై స్టెప్ నేనైతే చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్చర్ క్వాలిటీ అయితే మాత్రం నాకు ఎటువంటి ఇష్యూస్ లేదు. మీరు మంచి 4K కంటెంట్ని కానీ ప్లే చేయగలగాలే కానీ టీవీ మాత్రం ఎక్స్ట్రాడినరీ పిక్చర్ క్వాలిటీని అయితే డెలివర్ చేస్తుంది. నెంబర్ 2 ఏంటి అంటే, మనకి 100 watt సౌండ్ స్పీకర్స్తో మనకు వస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా చెప్తున్నాను, మీకు వేరే సౌండ్ బార్ అవసరమే లేదు. అండ్ నా దానికైతే మాత్రం నార్మల్ సౌండ్ బార్స్ ఉంటాయి కదా మనకి, బోట్ ఏదైతే సబ్ వూఫర్ లేకుండా కొనుక్కుంటూ ఉంటామో, బోట్ కావచ్చు, JBL కావచ్చు, సబ్ వూఫర్ లేకుండా, సో ఏ క్వాలిటీ అయితే వస్తుందో టీవీలో కూడా అదే క్వాలిటీ ఆఫ్ సౌండ్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది ఒక మంచి విషయం అని చెప్తాను. సో మళ్ళీ మీరు సపరేట్గా సౌండ్ బార్కి వెళ్ళాల్సిన పనే లేదు. ఓకే, సో రెగ్యులర్గా ప్రతిదీ కూడా మన సౌండ్ బార్తో అయితే ఎక్స్పీరియన్స్ చేయలేం కాబట్టి టీవీ సీరియల్స్ కావచ్చు, క్రికెట్ మ్యాచ్ కావచ్చు, వీటన్నిటికీ కూడా ఇది మంచి సౌండ్ అవుట్పుట్ని అయితే డెలివర్ చేయగలుగుతుంది. నెంబర్ 3 ఏంటి అంటే లుక్, డిజైన్. సో ఇదే మేజర్గా నేను తీసుకోవడం జరిగింది. బికాజ్ యూట్యూబ్ వీడియోస్లో నేను చేస్తున్నప్పుడు నా పాత వీడియోస్ కానీ మీరు చూసుకున్నట్లయితే 30 inches టీవీ వచ్చేది. ఈ 30 inches టీవీలో నేను RGB లైటింగ్స్ పెట్టడం జరిగింది. అండ్ కింద నేను కొంచెం బ్యాక్ డ్రాప్ లైట్స్ అయితే పెట్టడం జరిగింది. బట్ అది నాకు అంత అట్రాక్టివ్గా అనిపించలేదు. సో వీడియో క్వాలిటీ కూడా నాకు అంతగా నచ్చడం లేదు. కానీ నేను ఒక 2-3 వీడియోస్లో ఏంటంటే 50 inches ఒకటి అన్బాక్సింగ్ చేయడం జరిగింది. అండ్ ఆ టీవీ పెట్టినప్పుడు మాత్రం మంచి అవుట్పుట్
అవుట్ అయితే వచ్చింది. ఇది నేను గమనించడం జరిగింది. ఓకే, బ్యాక్ డ్రాప్ RGB కానీ సెట్ చేసుకోగలిగితే, ఇంకా సెట్ చేయలేదు, సెట్ చేస్తాను. సెట్ చేసినట్లయితే మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది నాకు ఉద్దేశంతో నేను ఈ టీవీని తీసుకోవడం జరిగింది. అండ్ డిజైన్ పరంగా కూడా ఈ టీవీ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. బికాస్ అండ్ ఈ టీవీ మొత్తం కానీ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ కంప్లీట్గా క్రిస్టల్ క్లియర్ బ్లాక్తో అయితే వస్తుంది. అండ్ బెజల్స్ కూడా మనకి చాలా థిన్ ఉంటాయి. అండ్ ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే మీకు గ్రే టైప్ సౌండ్ స్పీకర్ అయితే వస్తుంది. ఇది మ్యాటీ ఫినిషింగ్ అంటే క్లాత్ లాగా. ఓకే, సో ఇది క్లాతే మీకు. ఓకే, లోపల మనకి స్పీకర్స్ ఉంటాయి, అది ప్లాస్టికే. అండ్ ఇదంతా కూడా మనకి క్లాత్ ఫినిషింగ్ అయితే వచ్చింది. అండ్ ఇది కంప్లీట్గా సెపరేట్లా మీకు కనిపిస్తుంది. మళ్ళీ ఇది దీంట్లో కలిపినట్లయితే అంటే డిజైన్లో కానీ కొన్ని మార్పులు తీసుకొచ్చి ఉంటే మళ్ళీ ఇది బాగుండదు. సో ఇంటికి వచ్చే వాళ్ళు కూడా చాలా బాగుంది టీవీ అంతా ఏంటి అని అడగటం జరిగింది. సో డెఫినెట్గా టీవీ అయితే మాత్రం ఐ క్యాచింగ్ అయితే మీకు అనిపిస్తుంది. సో ఇదొకటైతే నేను ఈ డిజైన్ పరంగా నేనైతే తీసుకోవడం జరిగింది. అండ్ పోర్ట్స్ పరంగా కూడా ఐఎమ్ సాటిస్ఫైడ్ అండ్ మ్యాక్స్. అండ్ మనకి కనెక్టివిటీ పరంగా కానీ చూసుకున్నట్లయితే మీకు వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది. అండ్ దీంతో పాటు మనకి పోర్ట్స్ కానీ చూసుకున్నట్లయితే 2 USB పోర్ట్స్ ఉంటాయి, 3 HDMI పోర్ట్స్ ఉంటాయి. అండ్ ఆప్టికల్ కేబుల్ మ్యాక్సిమం అన్ని కూడా మీకైతే దొరుకుతాయి. అండ్ అవన్నీ కూడా రెగ్యులర్గా అన్ని టీవీస్లో ఉండేవే. కాకపోతే కొన్నిట్లో ఆప్టికల్ కేబుల్స్ అయితే ఉండవు, కొన్నిట్లో మనకి ఆక్స్ కేబుల్స్ ఉండవు. కనెక్టివిటీ విషయానికి వస్తే మాత్రం పర్వాలేదు. కనెక్టివిటీలో అయితే మాత్రం నాకు ఎటువంటి ఇష్యూస్ అయితే లేదు. మనకి వాయిస్ అసిస్టెన్స్ బాగానే పనిచేస్తుంది. అండ్ రిమోట్ కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. అండ్ మీకు ఇందులో కంప్లీట్గా డెడికేటెడ్ బటన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మీకు కంప్లీట్ ఓఎస్ ఇంటర్ఫేస్ అంతా కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తా చూడండి. అండ్ ఇక్కడ మీకు ఒకవేళ నెట్ఫ్లిక్స్ కావాలి అనుకున్నట్లయితే నేను ఇక్కడ బటన్ నెట్ఫ్లిక్స్ కానీ టైప్ చేస్తే నెట్ఫ్లిక్స్ అయితే వచ్చేస్తుంది. అండ్ లేదు నేను యూట్యూబ్కి వెళ్ళాలి అనుకున్నట్లయితే యూట్యూబ్ బటన్ కానీ ప్రెస్ చేసినట్టయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మీరు గూగుల్ ప్లే సర్వీసెస్ కావాలి అనుకుంటే గూగుల్ ప్లే సర్వీసెస్కి వెళ్ళిపోతుంది. అమెజాన్ ప్రైమ్, సో ప్రైమ్ అకౌంట్ అయితే ఉంది కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు మ్యాక్సిమం ప్రైమ్ అకౌంట్ అందరికీ ఉంటుంది, హాట్స్టార్ కూడా ఉంటుంది. కాబట్టి ప్రైమ్ వీడియోస్ అయితే మాత్రం మీకు UHD క్వాలిటీలో వస్తుంది. సో ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే మీకు UHD అయితే వస్తుంది. అండ్ చూసినట్టయితే మీకు చూసారు కదా ఎంత పిక్చర్ క్వాలిటీ చూస్తే మీకు ఎలా వస్తుందో చూసారు కదా. ఇది మీకు 4K UHDకి సపోర్ట్ చేస్తే మీకు ఈ క్వాలిటీ ఆసమ్గా ఉంటుంది. లేదు అంటే నార్మల్ టీవీస్ ఏవైతే ఉన్నాయో అందులో మళ్ళీ మీకు UHD అయితే ప్లే అవ్వదు. అది కూడా మీరు గమనించాల్సి ఉంటుంది. సరే ఫ్రెండ్స్, ఇక మనం రెగ్యులర్గా చూసేది ఈ కంటెంట్ కాదు కాబట్టి నేను నార్మల్ మా టీవీ ఈ టీవీ ఎలా వస్తున్నాయి ఏంటని నెక్స్ట్ మీకు చూపిస్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే డ్యూరబిలిటీ. సో డ్యూరబిలిటీ కానీ చూసుకున్నట్లయితే మనకి MI వీటితో ఏంటి కంపేర్ చేసినట్లయితే VUలో కొంచెం మనకి బిల్డ్ క్వాలిటీ కొంచెం బాగుంటుందనే ఒక ఉద్దేశంతో నేనైతే దీన్ని తీసుకోవడం జరిగింది. అండ్ నాకైతే మాత్రం సాటిస్ఫైడ్. బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది, డిజైన్ చాలా బాగుంది. అండ్ సౌండ్ అవుట్పుట్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ. అండ్ పిక్చర్ క్వాలిటీ కూడా ఎక్స్ట్రాడినరీ అని చెప్తాను. ఇందులో మరి కాన్స్ ఏం లేవా అంటే ఎస్, కాన్స్ ఉన్నాయి. నెంబర్ 1, ప్రైస్ కానీ చూసుకున్నట్లయితే మీరు మినిమం 50,000 పెట్టాల్సిందే. ఇది మేజర్గా చాలా ఎక్కువ కాస్ట్ అనే చెప్తాను, ఎక్స్పెన్సివ్గానే పెట్టడం జరిగింది. ఇది నెంబర్ 1 కాన్. అండ్ సెకండ్ కానీ మనం మాట్లాడుకున్నట్లయితే స్క్రీన్ సైజెస్ అవైలబిలిటీ అయితే లేదు. మీకు కేవలం 55 ఇంచెస్లో అయినా తీసుకోవాలి, లేదా 65 ఇంచెస్లో అయినా తీసుకోవాలి. సో 50 ఇంచెస్లో కానీ 43 ఇంచెస్లో కానీ ఈ టైప్ లుక్, ఈ టైప్ డిజైన్ ఉన్న టీవీని అయితే తీసుకురాలేదు కాబట్టి ఇదొకటి కాన్ అనే చెప్తాను. అండ్ ఇప్పుడు నేను మీకు పిక్చర్ క్వాలిటీ బాగా రావడం కోసం మనం అడ్జస్ట్మెంట్స్ ఎలా చేసుకోవాలి, సెట్టింగ్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి, అండ్ సౌండ్ క్వాలిటీ కొంచెం బాగా రావాలి అంటే ఎలాంటి అడ్జస్ట్మెంట్స్ చేసి అనే దాని గురించి కూడా ఇప్పుడు నేను మీకు కంప్లీట్గా డెమో అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇన్పుట్స్లోకి అయితే వెళ్తున్నాను. మీకు ఇన్పుట్ బటన్ ఉంటుంది, లేదు అనుకుంటే మొత్తం అన్ని టీవీస్కి ఇక్కడ ఇన్పుట్, వైఫై, సెట్టింగ్స్ ఇవన్నీ కామన్ ఇక. ఓకే, సో ఇవేం మీకు చూపించాల్సిన పని అయితే పెద్దగా అవసరం ఉండదు, మీకు ఆల్రెడీ చూసే ఉంటారు చాలా వీడియోస్లో. అండ్ HDMI 1 అయితే నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. HDMI 1 నేను సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనకి చూపిస్తుంది HDMI అనేది మనకి 720p 50 Hz రిఫ్రెష్ రేట్తో అయితే మనకి ఇది అందిస్తుంది. ఇది నార్మల్ సెటప్ బాక్స్. ఓకే, మీరు HD సెటప్ బాక్స్ కానీ తీసుకున్నట్లయితే మీకు అక్కడ HD చూపిస్తుంది. అండ్ దీంతో పాటు మీకు ఈ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ మీరు మా టీవీ కానీ చూసుకున్నట్లయితే HD నేనైతే పెట్టదలుచుకోవట్లేదు, బికాస్ HD అయితే నార్మల్గా ఎలాగో బాగానే వస్తుంది కాబట్టి నేను HDని అయితే పెట్టట్లేదు. అండ్ ఇక్కడ కానీ మీరు చూసుకున్నట్లయితే 50 Hz రిఫ్రెష్ రేట్ 720p అని ఉంది కదా, మీకు అక్కడ 1080p వస్తూ ఉంటుంది HD సెటప్ బాక్స్ కానీ తీసుకున్నట్లయితే. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే HDMI 2.4 ఫార్మేట్ స్టాండర్డ్ ఫార్మేట్ ఒకటి ఉంటుంది, 2 ఎన్హాన్స్డ్ ఫార్మేట్ అయితే ఒకటి ఉంటుంది. ఈ ఎన్హాన్స్డ్ ఫార్మేట్ కేవలం టాటా స్కై, ఎయిర్టెల్ సెటప్ బాక్స్, డిష్ టీవీ సెటప్ బాక్స్ ఏవైతే HD సెటప్ బాక్స్ ఉన్నాయో వీటిల్లో మాత్రమే మీకు ఈ ఎన్హాన్స్డ్ ఫార్మేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ ఎన్హాన్స్డ్ ఫార్మేట్లో ఏంటి అంటే పిక్చర్ క్వాలిటీ ఇంకొంచెం బాగా వైబ్రెంట్గా అండ్ ఇక్కడ మీకు టింట్లో కూడా కొంచెం చేంజ్ అయితే వస్తుంది. ఓకే, అదొకటి నేనైతే గమనించడం జరిగింది. బట్ ఈ సెటప్ బాక్స్కి స్టాండర్డ్లో పెడితేనే బాగా వస్తుంది, అందుకోసం అని చెప్పి నేను స్టాండర్డ్ ఫార్మేట్ అయితే పెట్టుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ స్టాండర్డ్ ఫార్మేట్ పెట్టిన తర్వాత పిక్చర్ క్వాలిటీ ఎలా పెట్టుకోవాలి అండ్ బాగా రావాలి అంటే పిక్చర్లోకి వెళ్ళండి. పిక్చర్లోకి వెళ్ళిన తర్వాత బ్యాక్ లైట్లోకి వెళ్ళండి. మీకు డిమ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇదిగోండి,
బ్యాక్ లైట్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. మనకి ఎల్జీ లాగా ఈకో మోడు, బ్యాలెన్స్ మోడు ఇలాంటి మోడ్స్ ఏమి ఉండవు. మళ్ళీ మీరు బ్యాక్ లైట్ దగ్గరికి వచ్చి మీరు ఎలా తగ్గించుకోగలిగితేనే మీకు లైటింగ్ తగ్గుతుంది, లేదంటే చాలా హై బ్రైట్నెస్ అయితే వస్తుంది. దగ్గర నుండి చూసేటప్పుడు అది ఖచ్చితంగా ఐస్కి ఎఫెక్ట్ ఉంటుంది. ఇది ఎంత డిఎల్ఈడి అయితే కావచ్చు కానీ డెఫినెట్గా ఐస్కి ఎఫెక్ట్ ఉంటుంది. మీరు 60, 70, 80 దాకా పెట్టుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ స్టాండర్డ్ మోడ్ అని ఇక్కడ చూపిస్తున్నాను కదా, సో మీరు డైనమిక్లో అయినా పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే క్రికెట్ మోడ్లో అయినా పెట్టుకోవచ్చు. ఓకే, సో స్టాండర్డ్ అంతే తప్ప మిగతా వేవి కూడా నాకు అంత ఇంప్రెసివ్గా అయితే అనిపించలేదు. నేను చూసిన సెట్టింగ్స్లో అయితే మాత్రం ఇది నాకు బాగా నచ్చింది. అండ్ సౌండ్ సిస్టంలో కానీ వెళ్ళినట్లయితే ఈ సౌండ్ సిస్టంలో మనకి మోడ్స్ వచ్చేసి స్టాండర్డ్ మోడ్లో పెట్టుకోండి. మీరు ఎప్పుడైనా మూవీస్ కానీ చూస్తే మాత్రం థియేటర్ మోడ్లో పెట్టుకోండి, బేస్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా వస్తుంది. అండ్ నెక్స్ట్ ట్రూ హెచ్డి బేస్ అలాగే ఉంచండి. ట్రూ సరౌండ్ ఎక్స్ అని చూడండి, దీన్ని ఆపేయండి. ఈ వేస్ట్ అనే చెప్తాను, సౌండ్ క్లారిటీని తగ్గించేస్తుంది అనమాట. ఎక్స్ట్రా సౌండ్ సరౌండింగ్ అని పెడతాం కానీ అదంతగా అయితే నాకేం మంచిగా అనిపించలేదు. సో డైలాగ్ క్లారిటీ ఒకటి పెట్టుకోండి, ట్రూ బాస్ హెచ్డిఎక్స్ అని పెట్టుకోండి సరిపోతుంది. ట్రూ వాల్యూమ్ హెచ్డి కూడా నేనైతే ఆఫ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, పిక్చర్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ, హెచ్డిఎంఐ అనేది నేను స్టాండర్డ్లో పెట్టుకున్నాను, ఇక మీ ఇష్టం. సో ఫ్రెండ్స్, ఇక డైరెక్ట్గా నేను యూట్యూబ్లోకి వెళ్ళి అసలు హెచ్డి కంటెంట్ ప్లే చేస్తున్నప్పుడు సెట్టింగ్స్ ఎలా ఉన్నాయో కూడా నేను మీకు చూపిస్తాను. యూట్యూబ్లోకి అయితే నేను వెళ్తున్నాను. అండ్ యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత సో ఫ్రెండ్స్ చూసారు కదా క్వాలిటీ, ఆసమ్ క్వాలిటీ. నేను ఆహాలో ట్రై చేశాను, డిస్నీలో ట్రై చేశాను, అండ్ నెట్ఫ్లిక్స్లో అయితే ఇక చెప్పాల్సిన పనే లేదు. సూపర్బ్ అంటే సూపర్బ్ క్వాలిటీ అయితే మనకి ఇస్తుంది ఆన్లైన్ కంటెంట్ కానీ మీరు ప్లే చేసినట్లయితే. అండ్ ఇప్పుడు నేను మీకు చూపించాలనుకున్నది పిక్చర్ క్వాలిటీ. సో పిక్చర్లోకి వెళ్తున్నాను. ఇక్కడ మీరు చూసారా ఇంతవరకు ఏమనుంది, డైనమిక్, స్టాండర్డ్, క్రికెట్, సినిమా, క్యాలిబ్రేట్ అని ఉంది కదా, కానీ ఇక్కడ మీరు చూడండి హెచ్డిఆర్, అది హెచ్డిఆర్కి అయితే కన్వర్ట్ చేసుకుంటుంది. అండ్ హెచ్డిఆర్ అవుట్పుట్ ఉంటే ఇంకా ఎక్స్ట్రాడినరీ మీకు చూపిస్తే చూడండి. సో స్టాండర్డ్ మోడ్, ఈ స్టాండర్డ్ మోడ్లో ఏంటంటే కొంచెం ఎల్లో టింట్ కలుస్తుంది. మీకు కంప్లీట్ వైట్ కావాలి అనుకుంటే క్రికెట్ మోడ్లోకి వెళ్ళండి, లేదు డైనమిక్ అంటే కలర్స్ బాగా నేచురల్గా రీప్రొడ్యూస్ చేసి మీకు ఇక్కడ చూడండి రెడ్ కలర్ ఎలా ఉంది, ఏకంగా ఏదో లిప్స్టిక్ రాసినట్టు ఉంది కదా. సో క్రికెట్లో పెడితే ఏంటంటే కొంచెం పింక్ టైప్ కలుస్తుంది, పింక్ షేడ్ కలుస్తుంది, అది నేనైతే గమనించాను. సో క్రికెట్ మోడ్లో అయితే నేను పెట్టుకుంటాను, హెచ్డిఆర్ క్రికెట్ మోడ్లో పెట్టుకోండి. అండ్ బ్యాక్ లైట్ కావాలి అనుకుంటే మీరు బ్యాక్ లైట్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ బ్యాక్ లైట్ వచ్చేసి 100, లేదు మీరు డైనమిక్ కంట్రోల్స్ పెట్టుకోవాలనుకుంటే డైనమిక్ పెట్టేసుకోండి, మార్చుకుంటూ ఉంటుంది అనమాట. హెచ్డిఆర్ క్రికెట్ మోడ్లో అయితే నేను పెట్టుకోవడం జరిగింది. క్వాలిటీ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ. ఇక్కడ బ్లాక్స్ కానీ ఇక్కడ కలర్స్ కానీ చాలా చక్కగా క్రిస్టల్ క్లియర్గా చాలా బాగుంది. అండ్ ఈ హై డైనమిక్ రేంజ్ కోసమే నేనైతే తీసుకుంటాను. అండ్ ఈ బ్లాక్లో కలిసిపోవాలి, అంత బ్లాక్గా రావాలన్నమాట. ఓఎల్ఈడీలో అయితే ఇంకా బ్లాక్ వస్తుంది, ఇందులో కొంచెమైనా మనకి తెలుస్తుంది, కానీ ఓఎల్ఈడీస్లో అయితే అది కూడా ఉండదు. అందుకని మీకు ఓఎల్ఈడీ క్లారిటీ డిఫరెంట్ ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ ఆహా క్లారిటీ చూసుకున్నా సరే చాలా మంచి క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఆహా కావచ్చు డిజిటల్ స్ట్రీమింగ్స్ ఏవైతే ఉన్నాయో చాలా మంచి క్లారిటీతో అయితే మనకి ఇది చూపిస్తుంది. బట్ నార్మల్ సెటప్ బాక్స్లో చూస్తే మాత్రం మీకు ఏదో టీవీ, నార్మల్ టీవీ ఎలా అయితే ఉందో ఇది కూడా అలానే వస్తుంది. ఒకవేళ హెచ్డి సెటప్ బాక్స్ పెట్టుకుంటే మాత్రం బాగానే ఉంటుంది. సో ఫ్రెండ్స్ అది. అండ్ ఒకవేళ మీరేమైనా ఇన్పుట్స్ కానీ తీసుకోవాలి అనుకుంటే మీడియాలోకి వెళ్తారు. అండ్ వీడియోస్, ఫొటోస్, మ్యూజిక్స్ ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి అనుకుంటే చూసుకోవచ్చు. అండ్ స్క్రీన్ మిర్రింగ్ ఉంటుంది. ఇలాంటి అన్ని ఫీచర్స్ మనకి ఆండ్రాయిడ్ టీవీస్లో ఏ ఫీచర్స్ అయితే ఉంటాయో ఆ ఫీచర్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇందులో స్పెషల్ ఏమీ కాదు, కాకపోతే మనం డిజైన్కి మనీ పెడుతున్నాం, పిక్చర్ క్వాలిటీకి మనీ పెడుతున్నాం, అండ్ ఎక్స్ట్రాగా మనం 100 వాట్స్ అవుట్పుట్ స్పీకర్కి ఎక్కువగా మనీ పెడుతున్నాం తప్ప మళ్ళీ స్పెషల్గా మనం ఏమి ఎక్కువగా మనీ పెట్టట్లేదు. యాక్చువల్గా మనకి ఇదే 100 వాట్ సౌండ్ స్పీకర్ కావాలి అనుకున్నట్లయితే మనం అట్లీస్ట్ 5,000 to 10,000 అయితే పెట్టాల్సి ఉంటుంది కదా మనీ. సో అదేదో ఇన్బిల్ట్గా దీంతో వస్తుంది కాబట్టి రెగ్యులర్గా మళ్ళీ దానికి వేరే పవర్ సోర్స్ కనెక్ట్ చేసుకోకుండా ఎవ్రీ టైం మనం ఆన్ చేసి ఆఫ్ చేసుకునే దానికంటే ఇది బెస్టే. అండ్ ఈ ఆండ్రాయిడ్ టీవీస్లో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటో తెలుసా, బ్లూటూత్ పేరింగ్. మనం ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వింటూ ఉంటాం కదా, సో ఒక మూవీ మనం చూడాలి అనుకున్నట్లయితే డెఫినెట్గా టీవీ ఆన్ చేస్తే అందరికీ డిస్టర్బెన్స్గా అయితే ఉంటుంది. అలా డిస్టర్బెన్స్ లేకుండా మీరేం చేయాలి అనుకుంటే ఇగోండి మీ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు ఇక్కడ పేర్ చేసుకోగలుగుతారు. సో పేర్ చేసుకొని హ్యాపీగా టీవీ అయితే మీరు ఒక్కరే చూడొచ్చు. అది క్రికెట్ కావచ్చు, మూవీ కావచ్చు, ఫుల్ క్లారిటీతో, ఫుల్ ఆడియో అవుట్పుట్తో మీకు నచ్చినంతసేపు హ్యాపీగా మీరు సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్ అండ్ మీ టీవీ మీరు హ్యాపీగా వాచ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ అది టీవీ అయితే మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకున్నట్లయితే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీకు 50,000 రూపీస్ పెట్టడం ఇష్టం లేకపోతే ప్లీజ్ డోంట్ బై ఇట్. నేను కేవలం డిజైన్ కోసం అండ్ నా వీడియో పర్పస్ కోసం అండ్ నాకు పిక్చర్ క్వాలిటీ కానీ నెక్స్ట్ దీని యొక్క బిల్డ్ క్వాలిటీ కానీ నాకు కొంచెం బాగుంటుందనే ఉద్దేశంతో నేను తీసుకోవడం జరిగింది. లేదు అనుకుంటే మీకు అల్ట్రా పిక్సెల్ కానీ చూసుకుంటే 40,000లోనే మీకు లభిస్తుంది కాబట్టి దానికే వెళ్ళిపోవచ్చు. సో ఫ్రెండ్స్ అది ఈరోజు వీడియో. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.